హైదరాబాద్లో నీటి కొరత సృష్టిస్తే వేటు తప్పదు. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఊరుకునేది లేదు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వార్నింగ్ ఇచ్చిండు. నీటి సప్లై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సూచన. వాటర్ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం. 3 లైన్మెన్లను సస్పెండ్ చేసినామని చెప్పేసి వాటర్ బోర్డు ఎండీ చెప్తా ఉన్నాడు. చూడ్రి, ఈ లంగ కథలు పడితే ఇట్లా అవుతుందని చెప్తా ఉన్నారు. మరో 7గురికి కిషోర్ నోటీసులు ఇచ్చారని వెల్లడి. రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు. మోటార్లు పైప్ లైన్లకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి. తర్వాత పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చెప్తున్నటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లో నీటి కొరత లేదు. అంటే విషయం ఏంటంటే వర్షాలు కొంచెం తక్కువ పడవచ్చు కానీ నీళ్ళు అసలే లేకుంటే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కావాలని చెప్పేసి కృత్రిమంగా ఒకవేళ కొరతను సృష్టిస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. తీసి బండ కొట్టుడే, తీసి వాళ్ళని బయటకు పంపించుడే అని చెప్పేసి అక్కడ ఎవరు సందీప్ కుమార్ సుల్తానియా చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ దానకిషోర్ కూడా చెప్తా ఉన్నారు, మున్సిపల్ వాటర్ బోర్డు ముఖ్య కార్యదర్శి. అయితే నేను ఏమంటున్నానంటే కావాలని చెప్పేసి కొంతమంది ఇంకా కూడా భ్రమలో బతుకుతున్నారంట. తర్వాత ఇక్కడ కరెంటులో కూడా అంటే కొన్ని చోట్ల కరెంట్ ఉన్నప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా కరెంట్ కట్ చేసేసి గవర్నమెంట్ అప్పుడప్పుడు కట్ చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా అధికారులే కాదు, ముఖ్యమంత్రి కూడా దీనిపైన సీరియస్గా ఉన్నాడు. అరే నీళ్లు మస్తుగా ఉన్నాయి, నీళ్ళు అంటే తాగునీటికి సమస్య ఎట్టి పరిస్థితుల్లో లేదు, రాదు కూడా ఈ 2 నెలల పాటు. అటువంటి పరిస్థితిని కావాలని చెప్పేసి కృత్రిమంగా సృష్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు.